నమస్కారం బహుజన్ టైమ్స్ న్యూస్ కి స్వాగతం. హెడ్లైన్ చూద్దాం. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై హైకోర్టులో విచారణ. ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారో స్పష్టం చేయాలని ప్రభుత్వానికి ఈసీకి ఆదేశం. ధనత్రయోదశికి ముందు భారీగా పెరిగిన పసిడి ధరలు. ఒక్కరోజే తులంపై 3,000 పైగా పెరుగుదల. నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో క్రిటికల్ కేర్ యూనిట్కు శంకుస్థాపన. ముఖ్య అతిథిగా మంత్రి ఎన్ఎండి ఫరూక్ హాజరు. జిందాల్ భూ నిర్వాసితుల పోరాటం. 118వ రోజుకు నిరసన. సమస్యల పరిష్కారం దిశగా తొలి అడుగు. తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై నెలకొన్న సందిగ్ధతపై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారో 2 వారాల్లోగా స్పష్టత ఇవ్వాలని ప్రభుత్వాన్ని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. ఈ అంశంపై ప్రభుత్వం ఎన్నికల సంఘం కలిసి చర్చించుకుని ఒక నిర్ణయానికి రావాలని ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. బీసీ రిజర్వేషన్లను 42% పెంచుతూ ప్రభుత్వం జారీ చేసిన జీవోను హైకోర్టు కొట్టివేయడంతో స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ను ఎన్నికల సంఘం ఇటీవల నిలిపివేసిన సంగతి తెలిసిందే. ఈసీ తీసుకుని ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ సురేందర్ అనే న్యాయవాది హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు కూడా ఎన్నికలు నిర్వహించుకోవచ్చని చెప్పింది కదా అని హైకోర్టు గుర్తు చేసింది. దీనిపై ఎన్నికల సంఘం తరపు న్యాయవాది స్పందిస్తూ సుప్రీంకోర్టు కేవలం మౌఖికంగా మాత్రమే చెప్పిందని, లిఖితపూర్వక ఆదేశాల్లో ఆ ప్రస్తావన లేదని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. 42% బీసీ రిజర్వేషన్ల ఆధారంగా నోటిఫికేషన్ ఇచ్చామని, అది చెల్లకపోవడంతోనే నిలిపివేశామని వివరించారు. రిజర్వేషన్ల అంశంపై ప్రభుత్వంతో చర్చించి స్పష్టత వచ్చిన తర్వాతే కొత్తగా నోటిఫికేషన్ జారీ చేయగలమని తెలిపారు. ఈ ప్రక్రియ కోసం కొంత సమయం అవసరమని పేర్కొన్నారు. ప్రభుత్వం ఎన్నికల సంఘం తరపు న్యాయవాదులు 2 వారాల సమయం కోరడంతో హైకోర్టు అంగీకరిస్తూ తదుపరి విచారణను 2 వారాలకు వాయిదా వేసింది. ఆలోగా ఎన్నికల తేదీలపై ఒక స్పష్టమైన నిర్ణయంతో రావాలని నిర్దేశించింది. పండగ సీజన్లో బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి ఊహించని షాక్ తగిలింది. ముఖ్యంగా ధనత్రయోదశి సమీపిస్తున్న వేళ పసిడి ధరలు ఒక్కసారిగా ఆకాశానంటాయి. ఈవేళ ఒక్కరోజే తులం బంగారంపై 3,000కు పైగా పెరిగి వినియోగదారులను ఆందోళన గురిచేసింది. అయితే వెండి ధర తగ్గడం కాస్త ఊరటనిచ్చే అంశం. ఈవేళ ఉదయం నాటికి తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ మార్కెట్లలో బంగారం ధరలో భారీగా పెరుగుదల నమోదైంది. నిన్నటితో పోలిస్తే 22 క్యారెట్ల తులం బంగారం ధర 3,050 రూపాయలు పెరిగి 1,21,700కు చేరుకుంది. అదేవిధంగా 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం తులంపై 3,330 పెరిగి 1,32,770 వద్ద స్థిరపడింది. మరోవైపు బంగారం ధరలకు భిన్నంగా వెండి ధర దిగొచ్చింది. కిలో వెండిపై 3,000 రూపాయలు తగ్గి ప్రస్తుతం 2,03,000గా ఉంది. బంగారం ధరలు పరుగులు పెడుతున్న తరుణంలో వెండి ధర తగ్గడం కొనుగోలుదారులకు కొంత ఉపశమనం కలిగించింది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో దాదాపు ఇవే ధరలు కొనసాగుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 18వ తేదీన తెలంగాణ బీసీ జేఏసీ ఇచ్చిన బంద్కు తెలంగాణ సగర సంఘం రాష్ట్ర కమిటీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ఈ సందర్భంగా ఉప్పరి శేఖర్ సగర్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించనున్న ఈ బంద్ ద్వారా బీసీల చైతన్యాన్ని ప్రదర్శించాలని పిలుపునిచ్చారు. 42% రిజర్వేషన్లు అమలు చేయకుండా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తే సహించేది లేదని ఆయన హెచ్చరించారు. రాజ్యాంగ సవరణ ద్వారా చట్టబద్ధంగా రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు. రాజకీయ, విద్య, ఉద్యోగాల్లో జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించే వరకు తమ ఉద్యమాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సగరులందరూ ఈ బంద్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. పార్లమెంటుకు అని చెప్పేసి పంపించి ఇక్కడ అసెంబ్లీలో చర్చ జరిపిన తర్వాత ఈ చర్చ తీసినటువంటి బిల్ ఏదైతే ఉందో మరి గవర్నర్కు పంపించడం జరిగింది. గవర్నర్ ద్వారా మరి రాష్ట్రపతికి వెళ్ళింది. రాష్ట్రపతి దగ్గర పెండింగ్ ఉంది. అది పెండింగ్ ఉంది, సమయం అయిపోతుంది కాబట్టి మళ్ళీ రాష్ట్ర గవర్నమెంట్ రెండవసారి ఆర్డినెన్స్ తీసుకొచ్చింది.
ఆర్డినెన్స్ కూడా గవర్నర్ దగ్గర పెండింగ్ పెట్టి ఆ తర్వాత ఇన్ని నెలలైనా కూడా కేంద్ర ప్రభుత్వము స్పందించట్లేదు. రాష్ట్రపతి గవర్నర్ ఏమో బిల్లులు పెండింగ్లో పెట్టారు అని చెప్పేసి అసెంబ్లీలో మళ్ళీ ఒక జీవో తీసుకొచ్చి ఈ కాంగ్రెస్ ప్రభుత్వము ఇచ్చిన మాట నిలబెట్టుకునే క్రమంలో జీవోను తీసుకొచ్చినామని చెప్పి ఈరోజు చెప్తా ఉన్నారు. ఆ జీవోను కోర్టులో ఎవరో ఛాలెంజ్ చేస్తే ఈరోజు స్టే ఇచ్చింది. అంటే ఇక్కడ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ బీజేపీ పార్టీలకు మరి వాదిస్తున్నప్పటికీ కూడా అవతల ఎవరైతే ఈరోజు బీసీలకు ఇన్ని సంవత్సరాలుగా కనీసం రిజర్వేషన్లు లేకుండా అన్యాయానికి లోనవుతున్నటువంటి సమాజాన్ని ఈ సమాజంలో సమానత్వం కోసం మరి బీసీలను కూడా అవకాశం కల్పించాలని చెప్పేసి ప్రభుత్వాలు ఒకవైపు నటిస్తూనే మరోవైపు ఇంకా వాళ్ళ కొన్ని సామాజిక వర్గాలు ఈరోజు ప్రధానంగా ఈ రాష్ట్రంలో రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి మాధవరెడ్డి ఎవరు? ఈరోజు ముఖ్యమంత్రి గారు ఒక రెడ్డి సామాజిక వర్గం చెందినటువంటి గౌరవ రేవంత్ రెడ్డి గారు వారు వేసినటువంటి జీవోను ఛాలెంజ్ అదే కమ్యూనిటీకి చెందినటువంటి మాధవరెడ్డి ఎట్లా చేస్తాడు? అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వము చిత్తశుద్ధి ఉంటే మాధవరెడ్డితో ఎందుకు మాట్లాడలేకపోయింది? పార్లమెంటులో నంద్యాల పట్టణ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే ప్రభుత్వ సంకల్పంలో భాగంగా స్థానిక ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ ఆవరణలో నూతనంగా ఏర్పాటు చేయనున్న క్రిటికల్ కేర్ యూనిట్కు రాష్ట్ర న్యాయశాఖ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ ఈరోజు ఘనంగా శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి ఎన్ఎండి ఫరూక్ మాట్లాడుతూ అత్యవసర చికిత్స అవసరమయ్యే రోగులకు మెరుగైన వస్తువులు, ప్రత్యేక చికిత్సలు ఇక్కడే అందించడానికి ఈ యూనిట్ ఉపయోగపడుతుందని తెలిపారు. దీనివల్ల స్థానిక ప్రజలు మెరుగైన వైద్యం కోసం ఇతర నగరాలకు వెళ్లాల్సిన అవసరం తప్పుతుందని వివరించారు. త్వరగా ఈ క్రిటికల్ కేర్ యూనిట్ను పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. అప్పుడు పీపీ మోడల్ కింద పోతే ఏ రకంగా ఉంటుందని చెప్పి, ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ సిటీ స్కాన్ ఉంది, తర్వాత ఎంఆర్ఐ ఉంది, ఇవన్నీ మనమే ఇచ్చాము. నేనే ఇచ్చాను, అప్పుడు తీసుకొచ్చి పెట్టాము. ఎందుకంటే మనం రాజకీయ శాశ్వతం కాదు, ఉంటాయి పోతాయని ముందే అన్ని తీసుకొచ్చి కర్నూలు కానీ, నంద్యాల కానీ, మచిలీపట్నం కానీ, అదేవిధంగా విజయనగరం కానీ చాలా వరకు నాకు వర్కునేంత వరకు అన్నీ పర్చేజ్ చేసి ఫిలిప్స్ మంచి కంపెనీ తీసుకొచ్చి పెట్టాం. అది పీపీ కింద నడుస్తున్నాయి కదా, మీకు అందరూ తెలుసు. కాబట్టి హాస్పిటల్ కూడా వస్తే పీపీ కింద ఉంటే వాళ్ళు మెయింటైన్ చేస్తారు. కమ్యూనికేషన్ ఉంది, ట్రాన్స్పోర్టేషన్ చూస్తున్నారు. రోడ్లు ఇంత బ్రహ్మాండంగా ఉన్నాయి. రోజు నేను అనుకున్నా కొన్ని వేల వెహికల్స్ వచ్చినాయి. అయితే క్లియర్ అయిపోయినట్టే రోడ్లు బాగున్నాయి కాబట్టి బాగా ట్రాన్స్పోర్టేషన్ బాగా పెరిగిపోయింది, లాజిస్టిక్ బాగా పెరిగిపోయింది కాబట్టి క్లియర్ అయిపోయింది. లేకపోతే ఇంతకుముందు గతంలో చూసాము, ఇంతమంది జనం వచ్చి పోగైతే బయటికి రావడం తెల్లవారేది. అట్లా ట్రాఫిక్ అంతరాయం లేకుండా జరిగినాయంటే దీనికి కారణం రోడ్లు బాగున్నాయి కాబట్టి అది పీపీ కింద జరుగుతున్నాయి. ప్రాజెక్టు కూడా మన దగ్గర డబ్బులు వసూలు చేసి వాళ్ళు ఎక్కడైతే మెయింటైన్ చేస్తారు. అదే ప్రభుత్వం మెయింటైన్ చేసి వదిలేసి అయితే ఉంటాయి. సంవత్సరంలో ఈ వర్షాకాలం అయితే అన్ని డ్యామేజ్ అయిపోయి మళ్ళీ చేయాల్సి వస్తుంది. ఆ రకంగా దీన్ని అభివృద్ధి చేయాలనుకున్నాను. నేను అంతకుముందే మినిస్టర్గా ఉన్నప్పుడు దీన్ని హాస్పిటల్ గారు ఇంకా ముందుగా దాదాపు 45 సంవత్సరాల ముందు నేను దీనికి ఏమున్నాయి, ఇక్కడ పాకలు ఉన్నాయి, పాకలు ఉన్నాయి, మీకు అందరూ తెలుసు కదా. దాన్ని రెనోవేట్ చేసి అప్పుడు మంత్రిగా ఉన్న వారిని ముఖ్యమంత్రిగా అల్లుడు వెంకటేశ్వర గారు ఉన్నప్పుడు దాని దగ్గర ఎస్ఆర్బీసీ వరల్డ్ బ్యాంక్ ఫండ్స్లో ప్రజలకు అభివృద్ధి కోసం కార్యక్రమాల కోసం, సంక్షేమ కార్యక్రమాల కోసం నిధులు తీసుకొచ్చి ఇక్కడ పెట్టి 14 లక్షలు ఆ రోజుల్లో 86-87లో తీసుకొచ్చి ఇక్కడ పెట్టాం. అప్పుడు దాని వల్ల కూడా పేపర్లు బాగా రాశారు ఆ రోజుల్లో. ఈ పేపర్ 2-3 పేపర్లు జ్యోతిను ఈనాడు రాశారు. పిల్లలను కోతులు డెలివరీ అయితే పిల్లలను కోతులు ఎత్తుకుపోతుండే. ఏమీ లేదు, ఇలా క్వార్టర్ ఉన్నది. లోకల్ డాక్టర్ నారాయణ ఉన్నాడు పాపం, ఆయన బాగా ఇంట్రెస్టెడ్. అప్పటికప్పుడు తీసుకొచ్చి ఆ డబ్బు తీసుకొచ్చి చేశాం. ఆ నుంచి స్వరూపం మారింది. మళ్ళీ ప్రధానమంత్రి గారి ఇంత వచ్చినప్పుడు వరల్డ్ బ్యాంక్ డబ్బులు వస్తే అప్పుడు ఆయన కూడా నెంబర్ 1 ఫస్ట్ టిక్ చేసి నంద్యాలకు వేశారు. తర్వాత దానికి బాగా అభివృద్ధి చేశాం. ఈరోజు ఏ స్థాయికి ఉందో మనకు తెలుసు. తర్వాత నేను మళ్ళా మంత్రి అయిన తర్వాత కూడా ఇది చేశాం. పల్నాడు జిల్లా వినుకొండ పట్టణంలోని బొక్టోబాడ్ గర్ల్స్ స్కూల్లో ప్రభుత్వ ఆదేశాల మేరకు స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర స్వచ్ఛ దివాస్ నవంబర్
నెల థీమ్ గురించి అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో శానిటరీ ఇన్స్పెక్టర్ ఇస్మాయిల్ మాట్లాడుతూ వ్యక్తిగత పరిసరాల పరిశుభ్రత యొక్క ప్రాముఖ్యతని, బహిరంగ మలమూత్ర విసర్జన నివారణ, హ్యాండ్ వాష్ ప్రాధాన్యత, స్వచ్ఛ దీపావళి, పర్యావరణ పరిరక్షణపై విద్యార్థులకు వివరించారు. అనంతరం శ్రీ సాయి హాస్పిటల్ డాక్టర్ శంకర్ అనూష మాట్లాడుతూ మహిళల్లో గుండె జబ్బులు, రొమ్ము క్యాన్సర్, ఇతర స్త్రీ జననేంద్రియ క్యాన్సర్ల ముప్పు ఎక్కువగా ఉంటుందని తెలిపారు. నెలసరి సమస్యలు, కడుపు నొప్పి, గర్భాశయ సమస్యలు మరియు పరిశుభ్రత లోపించడం వంటి సమస్యలు సాధారణం కావని వివరించారు. నేను డాక్టర్ శంకర్ యశ్వంతి అనూష, కన్సల్టెంట్ గైనకాలజిస్ట్, శ్రీ సాయి హాస్పిటల్ వినుకొండ. ఈరోజు వినుకొండ పురపాలక సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ఈ స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో ఫస్ట్ వర్డ్ స్కూల్కి రావటం నాకు చాలా ఆనందంగా ఉంది. ఈరోజు ముఖ్యంగా కొన్ని అంశాల గురించి నేను ఇక్కడ మాట్లాడదలుచుకున్నాను. అందులో మరీ ముఖ్యంగా ఫస్ట్ ఇప్పుడు ప్రజెంట్ మెయిన్ ప్రాబ్లం అయినటువంటి సర్వైకల్ క్యాన్సర్కి గాను మీకు అవగాహన కల్పించడానికి నేను ఈరోజు ఇక్కడికి వచ్చాను. ఈ జనరల్గా క్యాన్సర్ అనేది మన ఇళ్లలో చూస్తూ ఉంటాము. అది మామూలుగా అది బయటపడేసరికి చాలా ఆలస్యం అయిపోతుంది. బయటపడిన తర్వాత కూడా దానికి పెద్దగా ట్రీట్మెంట్ అనేది లేదు, ఉన్నా కూడా వాటి వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదు. అయితే ఇటు ఒక క్యాన్సర్కి మాత్రం అది రాకముందుగానే మనం అది నివారించడానికి వ్యాక్సిన్ అనేది వేయించుకోవచ్చు. అది ఆ క్యాన్సర్ వ్యాక్సిన్ ఏంటి అంటే సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్ అనమాట. దీంతో గాను మరీ ముఖ్యంగా హెచ్పివి అంటే హ్యూమన్ పాపిలోమా వైరస్, ఇది రాకోకుండా జిందాల్ భూ నిర్వాసితుల నిరసన కార్యక్రమం నేటితో 118 రోజుకు చేరుకుంది. గత 3 నెలలకు పైగా చేస్తున్న పోరాటం, పదే ఇచ్చిన ఫిర్యాదులు, గ్రామసభలో చేసిన విజ్ఞప్తులు ఎట్టకేలకు ఫలితాలు ఇస్తున్నాయని నిర్వాసితులు హర్షం వ్యక్తం చేశారు. నిన్న మూలబొడ్డవరంలో, నేడు ముష్టిపల్లెలో తహసీల్దార్, రెవెన్యూ సిబ్బందితో కలిసి నిర్వాసితులను కలవడం జరిగింది. జిల్లా యంత్రాంగం స్పందించడంతో త్వరలోనే జిందాల్ నిర్వాసితులకు తీపి కబర్ అందుతుందని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. అంతేకాకుండా దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కూడా నిరసన తెలిపారు. ఈ నిరంతర ప్రయత్నాలకు ప్రతిఫలంగా జిల్లా యంత్రాంగం స్పందించి సమస్యల పరిష్కారం దిశగా అడుగులు వేయడంపై నిర్వాసితులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. తమకు న్యాయం జరిగే వరకు, తమ భూములు తిరిగి అప్పగించే వరకు నిరాహార దీక్షలు కొనసాగుతాయని, అవసరమైతే పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని నిర్వాసితులు స్పష్టం చేశారు. మీకు డబ్బులు వేసాము, ఇంతే డబ్బులు వస్తాయి, ఇంక రావని చెప్పేసి ఇంట్లో ఏలుముద్రలు వేయించుకున్నాం. అది తప్పు కదా సార్. 18 సంవత్సరాలు అయితే డబ్బులు ఇచ్చుకొని అట్లీస్ట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ ఇవ్వకుండా ఆ డబ్బులు ఇవ్వటం అంతవరకు సంబంధించాం. చాలా మంది ఏమనుకున్నారు, మనం కలెక్టర్ గారు డబ్బులు ఇచ్చారు కదా, కలెక్టర్ గారి ద్వారా డబ్బులు మనకు రావాలి కదా, మీరు ఇచ్చేటట్టు అయితే ఇంట్రెస్ట్ ఏదో వేసేది కదా అని చెప్పి కొందరు అనుకున్నారు. అది సార్ ఇప్పుడు ఉద్యోగాలు నమస్తే సార్, ఉద్యోగాలు ఇచ్చారు సార్. కలెక్టర్ గారు చెప్పాలంటే ఒకరు అంటే ఆయన క్లియర్ గా సబ్సిడీ అర్థం అవుతే కలెక్టర్ గారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని తణుకులో నకిలీ మద్యంపై ప్రజల్లో నెలకొన్న అనుమానాలు, అపోహలను తొలగించేందుకు ప్రభుత్వం ఏపీ ఎక్సైజ్ సురక్ష యాప్ను ప్రతిష్టాత్మకంగా అందుబాటులోకి తెచ్చింది. ఈ యాప్ ద్వారా మద్యం కొనుగోలుదారులు తాము కొనుగోలు చేసిన మద్యం యొక్క నాణ్యతను, స్వచ్ఛతను వారే స్వయంగా పరిశీలించుకునే అవకాశం కల్పించబడింది. మద్యం విక్రయదారులు కూడా మద్యం అమ్మే సమయంలో తప్పనిసరిగా ఈ యాప్ ద్వారా స్కాన్ చేసి విక్రయించాలి. స్కాన్ చేయడం ద్వారా నకిలీ మద్యాన్ని సులభంగా గుర్తించవచ్చు. బెల్ట్ షాపులకు మద్యం తరలకుండా నిరోధించడానికి కూడా ఇది ఎంతగానో తోడ్పడుతుంది. ఈ యాప్ వినియోగంపై వినియోగదారులకు అవగాహన కల్పించే కార్యక్రమంలో ఎక్సైజ్ సిఐ సత్య మణికంఠరెడ్డి, ఎక్సైజ్ ఎస్ఐలు మరియు కానిస్టేబుళ్లు పాల్గొన్నారు. ఆందోళనలు నెలకొన్నాయి. మనం తాగే మద్యం సరైందా, నకిలీదా కాదా అనేది ప్రజలు భయాందోళన పడుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ మద్య వినియోగదారులకు ఈ యొక్క యాప్ను తీసుకొచ్చి తాము తాగే మద్యం స్వచ్ఛతని, నాణ్యతని పరీక్షించుకోవడానికి వినియోగదారునికి అవకాశం కల్పించింది. ఈ నేపథ్యంలో గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఈ యొక్క ఏపీ ఎక్సైజ్ సురక్ష యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అదేవిధంగా యాపిల్ ఫోన్ యూజర్స్ కూడా iOS ద్వారా ఆ లింక్ ద్వారా ఈ యొక్క యాప్ను డౌన్లోడ్ చేసుకునే అవకాశం కల్పించారు. ఈ యాప్ని ఈ QR కోడ్ని స్కాన్ చేయడం ద్వారా ఈ యాప్ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ యాప్ను డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఈ యొక్క మద్యం సీసా ఈ మద్యం సీసా యొక్క బాటిల్ మీద నుండి హాలోగ్రామ్ స్టిక్కర్ మీద ఈ QR కోడ్ని స్కాన్ చేయాల్సి ఉంటుంది. ఈ QR కోడ్ని స్కాన్ చేయండి. చేసిన తర్వాత ఈ యొక్క నెంబర్స్ ఉంటాయి కూడా, ఏంటిది
సెక్యూరిటీ కోడ్ అని ఒక నెంబర్ ఉంటుంది 4 digits. ఆ సెక్యూరిటీ కోడ్ నెంబర్ దాంట్లో ఎంటర్ చేయాలి. చేసిన తర్వాత సబ్మిట్ కొడితే ఈ బాటిల్కి సంబంధించి ఎక్కడ తయారైంది, మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఎంత, ఎంఆర్పి ఎంత ఉంది, మరియు అది ఎక్కడ తయారైంది, ఏ డిపో నుంచి వచ్చింది, ఏ షాప్కి వచ్చింది, మీరు షాప్ నుంచి కొనుగోలు చేసింది ఆ షాప్ నుంచి కొనుగోలు చేసామా లేదా అనేది మీరు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఇది షో డీటెయిల్స్ అని కొడితే ఈ షాపుకి ఈ మద్యాన్ని బాటిల్కి సంబంధించి వివరాలన్నీ కూడా ఈ నేపథ్యంలో ఈ యొక్క మద్యంపై ప్రజల్లో అపోహలను, అనవసర ఆందోళనను తొలగించడం కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏపీ ఎక్సైజ్ సురక్ష యాప్ను తీసుకురావడం జరిగింది. దీనిలో ప్రజలు, కొనుగోలుదారులు ఎవరికి వారే తాము కొనుగోలు చేసిన మద్యం యొక్క నాణ్యతను మరియు స్వచ్ఛతను ఎవరికి వారే సొంతంగా తెలుసుకోవడానికి అవకాశం కల్పించడం జరిగింది. ఈ యొక్క ఏపీ ఎక్సైజ్ సురక్ష యాప్ని గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాల్సిందిగా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాము. కొనుగోలుదారులు తాము కొనుగోలు చేసిన మద్యం యొక్క ఏ తేదీన తయారైంది, ఎక్కడ తయారైంది, ఏ షాపుకి ఆ మద్యం వచ్చింది, వారు ఏ షాప్ నుంచి కొనుగోలు చేస్తున్నారు, తదితర వివరాలన్నీ కూడా ఈ యొక్క బాటిల్ మీద మూత మీద ఉన్నటువంటి హాలోగ్రామ్ స్టిక్కర్ మీద ఉన్న క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేయడం ద్వారా ప్రతి కొనుగోలుదారులు దానికి సంబంధించి తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. అదే విధంగా తాము కొనుగోలుదారులు స్కాన్ చేసిన అనంతరం తాము పొందిన వివరాలను బాటిల్ మీద ఉన్నటువంటి పక్కన బాటిల్ మీద లేబుల్ మీద ఉన్నటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ డేటు మరియు బ్యాచ్ నంబర్ తో సరిపోల్చుకుని ఒకసారి చెక్ చేసుకోవాల్సిందిగా వారికి సూచిస్తున్నాము. ప్రజలందరూ కూడా ఎటువంటి భయాందోళన లేకుండా తాము కొనుగోలు చేసిన మద్యాన్ని యొక్క నాణ్యతను వారే ధృవీకరించుకుని వారు ఎటువంటి భయాందోళనకు గురి కాకుండా మద్యాన్ని స్వీకరించవచ్చునని ఈ సందర్భంగా వారికి హామీ ఇస్తున్నాము. అదే కాకుండా పల్నాడు జిల్లాలోని వినుకొండ పట్టణంలో ఒక వివాహ కార్యక్రమంలో జగనన్నకు సంబంధించిన పాటలు ప్లే చేయడంతో పోలీసులు డీజే నిలిపివేశారు. ఈ సంఘటనపై పలువురు పోలీసులు తీరుని విమర్శిస్తున్నారు. నిర్వాహకులు మాట్లాడుతూ జగనన్న అంటే భయం అనుకున్నాం, కానీ ఆయన పాట విన్నా కూడా కూటమి ప్రభుత్వానికి భయమే అని వ్యాఖ్యానించారు. పెళ్లి వేడుకల్లో పాటలు, డాన్సుల కోసం కూడా అనుమతి అడగాలనే విధంగా పోలీసులు దౌర్జన్యం చేస్తున్నారని పలువురు మండిపడ్డారు. పోలీసులు కూటమి ప్రభుత్వం కోసం మాత్రమే పనిచేస్తున్నారని, సామాన్య ప్రజల పనులు పట్టించుకోవడం లేదని విమర్శలు చేశారు. రాజకీయాలకు అతీతంగా పోలీసులు వ్యవహరించాల్సిన అవసరం ఉందని, వ్యక్తిగత వేడుకల్లో జోక్యం తగదని అభిప్రాయపడ్డారు. Hey!
హైదరాబాద్ పాతబస్తీ ప్రాంతంలో జరుగుతున్న కల్తీ తేనె తయారీ కేంద్రాలపై పోలీసులు దాడులు నిర్వహించి దాని గుట్టును రట్టు చేశారు. పోలీసులు దాడుల్లో భాగంగా 100 లీటర్ల కల్తీ తేనెను స్వాధీనం చేసుకున్నారు. ఈ తయారీకి ఉపయోగించిన 2 కార్లను కూడా పోలీసులు సీజ్ చేశారు. ఈ కల్తీ తేనె తయారీ కేంద్రాల నిర్వహణలో ఉన్న 3 నిర్వాహకులను పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు ఈ కల్తీ కేంద్రాన్ని ఛేదించడం ద్వారా ప్రజల ఆరోగ్యాన్ని హాని కలిగించే ఈ అక్రమ వ్యాపారాన్ని అడ్డుకున్నారు. బెల్ట్ షాపులు ఎలా నిర్వహించాలి, పోలీసు అధికారులకు ఎవరికి ఎంత లంచాలు ఇవ్వాలని టీడీపీ నేతలు మాట్లాడుకుంటున్నారని మాజీ ఎంపీ వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి మార్కాని భారత్ ఆరోపించారు. బెల్ట్ షాపులు నడపడానికి బాండ్ పేపర్లు రాసుకుని మరీ చర్చించుకుంటున్నారని ఆయన పేర్కొన్నారు. చట్టవిరుద్ధమైన కార్యకలాపాల గురించి చర్చించుకుంటున్న ఈ టీడీపీ నేతలపై ప్రభుత్వం తక్షణమే కేసులు నమోదు చేయాలని మార్కాని భారత్ డిమాండ్ చేశారు. సిండికేట్ వ్యాపారం ఎలా చేయొచ్చు అని రేట్లు పెంచుకుని అమ్ముకుందాం, ఇంకొకటేమో బెల్ట్ షాపులు పెట్టుకుందాం. ఏ షాపు పరిధిలో ఉన్న బెల్ట్ షాపులు ఆ ఏరియాలోనే అమ్ముకోవాలి. వేరే ఏరియాలో ఉన్న షాపులోళ్ళు ఇక్కడ బెల్ట్ షాపులు పెట్టకూడదు. ఎక్సైజ్ సిఏలని ఇద్దరిని రప్పిద్దాం, వాళ్ళు కొంచెం డబ్బులు ఎక్కువ అడుగుతూ ఉన్నారు. వాళ్ళనిద్దరిని నార్త్ సిఐని సౌత్ సిఐని కూడా కూర్చోబెడదాం అని ఇంకొక మద్యం షాపు వాళ్ళతో ఈయన బేరసారాలు చేస్తూ ఉన్నాడు. మళ్ళీ అదేదో బాండ్లు 100 రూపాయల స్టాంప్ పేపర్ మీద బాండ్లు రాసుకోవాలంట, చెక్లు ఇచ్చుకోవాలంట. దీనికి సంబంధం లేదండి. మనం ఇవాళ సిఏలతో ఎక్సైజ్ నార్త్ సౌత్ సిఏలని కూర్చోబెట్టి మాట్లాడించాము. వాళ్ళు ఏదో ఆఫర్ పెట్టారు అంత కావాలని. అది ఈవినింగ్ సిఏ కూడా రమ్మన్నారు అందరికి. ఏం చేయాలి, ఎలా రమ్మాలి, అందరం కలిపి యూనిటీ ఎలా ఉండాలి. నా సైడ్ నుంచి ఒక చిన్న రిక్వెస్ట్ అండి, చెప్పండి. మీరు కొన్ని లీడ్ తీసుకొని ఏమనుకున్నామో అది ఒక పేపర్ మీద పెట్టండి సార్. అదే దాని గురించి చెప్పి ఏమనుకుంటున్నానంటే ఏదనుకున్నా 39 మీద బాండ్ మీద సంతకం పెడియాలి. అంటే 100 రూపాయల బాండ్ మీద సంతకం. అదే నేను చెప్పడం 39 మీద బాండ్ మీద సంతకం ప్లస్ 39 మీద ఎవరికి కేసు వచ్చినా అందరూ బరాయించాలి.
టీమిండియా స్టార్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా భార్య రివాబా జడేజా రాజకీయాల్లో కీలక మైలురాయిని చేరుకున్నారు. గుజరాత్లో కొత్తగా కొలువుదీరిన మంత్రివర్గంలో ఆమెకు స్థానం లభించింది. నేడు జరిగిన కేబినెట్ విస్తరణలో ఆమె మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. కొంతకాలంగా గుజరాత్ రాజకీయాల్లో చురుగ్గా ఉంటున్న రివాబా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రిగా కీలక పాత్ర పోషించనున్నారు. ఒక ప్రముఖ క్రికెటర్ భార్య రాష్ట్ర కేబినెట్లో మంత్రి కావడం జాతీయ స్థాయిలో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ నియామకంతో ఆమె రాజకీయ ప్రస్థానం మరో ఉన్నత స్థాయికి చేరినట్లయింది. రివాబా జడేజాకు మంత్రి పదవి దక్కడం పట్ల ఆమె మద్దతుదారులు, రవీంద్ర జడేజా అభిమానులు సోషల్ మీడియా వేదికగా హర్షం వ్యక్తం చేస్తూ శుభాకాంక్షలు తెలుపుతున్నారు. క్రీడా నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి రాజకీయాల్లోనూ రాణించడంపై ప్రశంసలు కురుస్తున్నాయి. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. నమస్కారం.